హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే రోజు కోసం పూజ అవి స్టార్ట్ చేయడం కోసం ఫ్రైడే నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. అంట్లు కూడా క్లీన్ అయిపోతాయి అనమాట. వంటగది అంతా క్లీన్ చేసేసుకొని దేవుడు సామాన్ క్లీన్ చేసి పెట్టుకుంటే సాటర్డే మార్నింగ్ కొంచెం హడావిడి లేకుండా ఉంటుందన్నమాట. ఇక అమ్మవార్లు అన్నీ ఏదో ప్లేస్లో రెడీ చేసుకుంటున్నాను. ఇవాళ అయితే బాబా గారు కొత్తగా మన ఇంట్లోకి అయితే వచ్చారు. అండ్ షిరిడి నుంచి నా ఫ్రెండ్ తీసుకొచ్చిందనమాట. ఇలాగా బాబా గారిని కూడా అక్కడ పెట్టేసుకుని రెడీ చేసుకున్నాను. అండ్ పూలు వచ్చేసి ఈ 2 కలర్స్ మాత్రమే దొరికాయి, చామంతులు అండ్ గులాబీలు మాత్రమే. అండ్ తులసిమాల తీసుకుందామని ట్రై చేశాను. తులసిమాల ఇవాళ దొరకలేదు. ఇంటి దగ్గరికి వస్తారు, వాళ్ళ దగ్గర కూడా లేదనమాట. సో ఇంకా స్వామికి అయితే ప్రసాదం తయారు చేస్తున్నాను. అండ్ కట్టు పొంగల్ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇది కొంచెం సాటర్డే రోజు అలా నేను రెడీ చేస్తూ ఉంటాను. పొంగల్ ఏదో ఒక పొంగల్ని అయితే డిఫరెంట్గా రెడీ చేస్తూ ఉంటాను. అండ్ ఈ కట్టు పొంగల్ వచ్చేసి చాలా హెల్దీ కూడా అండి. అంటే ఎలాగో దేవుడికి పెట్టిన తర్వాత మనమే నైవేద్యంగా తీసుకుంటాం కదా, ఇది చాలా చాలా హెల్దీ. ఇప్పుడైతే ఏ సీజన్ అనేది సంబంధం లేదు, క్లైమేట్ చేంజ్ అయ్యేటప్పుడు ఇది తినడం వల్ల ఇందులో ఉండే మిరియాలు అట్లాంటివన్నీ కూడా మన బాడీకి మంచిగా హెల్ప్ చేస్తాయి. ప్రసాదం అనేది అందుకే పెడతారండి, మనకి సీజనల్ వైజ్గా మనకి దేవుళ్ళకి అలాగ పెడుతూ ఉంటాం కదా. సో నేను ఈ కట్టు పొంగల్ అయితే అప్పుడప్పుడు రెడీ చేస్తుంటా. ఇంట్లో హెల్త్ కొంచెం బాగాలేకపోయినప్పుడు కూడా నేను రెడీ చేస్తాను అనమాట. సో దట్ ఈజీగా ప్రొసీజర్ అయిపోతుంది, దేవుడికి ప్రసాదం అవుతుంది, మనకి పొద్దునే టిఫిన్ కూడా అవుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే వాళ్ళకి ఈజీగా పెట్టేస్తాను. అండ్ స్కూల్కి వెళ్తే మాత్రం కుదరదు అనమాట, వాళ్ళకి 7 కల్లా వెళ్ళిపోతారు కదా. సో ఇంకా నేనైతే గది మొత్తం పూజ మందిరం అంతా రెడీ చేసేసుకొని పూజ చేసేసుకున్నానండి. మార్నింగే 7:30 కల్లా అయిపోయింది. ఇక పూజ అయిపోయిన తర్వాత మిగతా పనులు స్టార్ట్ చేసుకోవాలి కదా. సో పూజలో అన్నీ కూడాను రెడీ చేసేసుకొని అక్కడ మీకు రైట్ హ్యాండ్ అంటే ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు అది లెఫ్ట్ హ్యాండ్ అలా కనిపిస్తుంది, బట్ నేను రైట్ హ్యాండే యూజ్ చేశాను. ఇక పూజ అంతా ప్రశాంతంగా చేసుకున్న తర్వాత ఇంకా తులసిమాల కూడా ఉంటే చాలా బాగుండేదన్నమాట. బట్ తులసిమాల అయితే దొరకలేదు. సాటర్డే రోజు అదొక ఫీలింగ్ ఉంటుందన్నమాట నాకు, తులసిమాల వేసుకుంటే ఆ ఫీల్ కొంచెం బాగుంటుంది. బట్ దొరకలేదు కదా, ఏం చేస్తాం, ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోవాలి. కాకపోతే ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇదన్నీ కూడా మన మనసుతో మనం చూసుకోవడానికే అనమాట. మనం హ్యాపీగా అంటే అక్కడ కూర్చున్నంతసేపు మన మైండ్ అక్కడ లీలమైపోవడానికి మాత్రమే ఫ్రెష్ పూలు అలాగా వాడితే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మనం చూస్తున్నంతసేపు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా, దానికోసమేనండి. స్పెషల్గా ఇదే పెట్టుకొని చేసుకోవాలని ఏమీ లేదు నాకు తెలిసి, నేనైతే అలాగే ఫాలో అవుతానన్నమాట. సో ఇక పూజ అంతా రెడీ చేసేసుకున్న తర్వాత ఇంట్లో ధూపం కూడా వేస్తానండి. ధూపం మాత్రం మ్యాక్సిమం సాటర్డే అండ్ ఫ్రైడే 2 రోజులు వేయడానికి ట్రై చేస్తాను. అండ్ సాటర్డే రోజు కొంచెం స్పెషల్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ధూపం వేసుకుంటాను ఇది. అండ్ ఇదంతా కూడా రెడీ చేసేసుకొని స్వామివారికి ఇంకా ఫైనల్గా ధూపం వేసేసి ఇది ఇలా ఇచ్చేసాను. ఇల్లంతా కూడా ధూపం అయితే రెడీ చేసుకున్నానండి. అండ్ ఇలా ఇల్లు మొత్తం కూడా వేసేసుకుంటాను మూలల్లో అన్ని చోట్ల. ఇదైతే పొద్దున్నే అనమాట. బాబుకి ఇవాళ మా చిన్న బాబుకి 7 లోపే ఉంది స్కూలు. సో 6కి 6:30కి అట్లాగా టీ పెట్టేసి వాడికైతే అట్లేసేసి పంపించేసాను అనమాట. ఇంకా కట్టు పొంగల్ పెట్టడానికి కుదరదు కదా బాబుకి, ఆ టయానికి అవ్వలేదు. ముందే నేను రెడీ చేసేసుకుని ఆయన అయితే స్కూల్కి పంపించాక నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట. 6:30కి అలా స్కూల్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, సో తనకి త్వరగా స్కూల్ అయితే ఉంది. రాగిజావ ఇచ్చేసాను, ఓన్లీ రాగిజావ తీసేసుకొని వెళ్ళిపోతాడు. బ్రేక్ టైంలో అట్టయితే తీసుకుంటాడనమాట. రాగిజావ అనేది కంపల్సరీగా పిల్లలకి ఇస్తానండి. పిల్లలకే కాదు మనకు కూడా చాలా చాలా మంచిది, ఎస్పెషల్లీ లేడీస్కి చాలా చాలా మంచిది. నేనైతే ఈ రాగిజావ వచ్చేసి మొలకలు కట్టి నేను చేసుకుంటానమాట. చాలా బాగుంటుంది, చాలా చిక్కగా కూడా వస్తుంది. వన్స్ మీరు కొన్ని రోజులు అలవాటు చేసేసుకుంటే ఇక మానేయలేరు అనమాట. అదొక డైలీ టీ లాగా వెళ్ళిపోతుంది మన బాడీలోకి. ఇక ఆ తర్వాత 11:30 కల్లా వర్క్ అంతా అయిపోయిందండి. ఇలా లైనింగ్లు అన్నీ ఆరేసి పెట్టేసుకున్నాను అనమాట. పైకి వచ్చేసి నేను ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. రోజు 11:30కి వస్తా, బట్ ఇవాళ అయితే మాత్రం 10:30కే వచ్చేసాను అనమాట. ఇక ఈ కోట్ మోడల్ ఫ్రాక్ ఒకటి కట్ చేశాను అనమాట. ఇది ఫ్రాక్ మీద కోట్. ఇది ఫుల్ వీడియో నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి రేపు. ఫుల్ వీడియో ఉంటుంది, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడాను. చాలా చాలా ఈజీగా రెడీ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళు, మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఈ వీడియో చూసేసి మీరు సింపుల్గా అయితే రెడీ చేసేసుకోవచ్చు. లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఇలాగా కోట్ మోడల్ అయితే నేను రెడీ చేశాను. అండ్ స్టిచ్చింగ్ వచ్చేసిన తర్వాత నాకు వర్క్ అయిపోయిన వెంటనే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేస్తానమాట. లైనింగ్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్లన్నీ తడిపి పెట్టేసుకొని ఏమేమి కావాలో మార్నింగ్ లేయంగానే తడిపి పెట్టేస్తాను అనమాట. అంటే ఆరేసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఒక 2-3 తీసేసిన తర్వాత మళ్ళీ 2-3 బ్లౌజులు కటింగ్ అయిపోయేలోపు వేరే తడిపి ఆరబెట్టేస్తాను. సో ఇవాళ అయితే ఇవాళ అవుతుంది, లేదంటే నెక్స్ట్ డే అయితే నెక్స్ట్ డే అవుతుంది.
ఎలా కుదిరితే అలాగా నేను చూసుకుంటాననమాట. అవి మాత్రం ఎప్పుడు ఆ దండెం మీద ఆరుతూనే ఉంటాయి ఒక సెట్ అయితేను. అట్లాగా ఇంకా మొత్తం రెడీ చేసి పెట్టుకుంటే కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. చాలా బాగా వచ్చిందండి. అండ్ వైట్ ఫ్రాక్ మీదకనమాట. అది నేను మీషోలో తీసుకున్నాను. వైట్ ఫ్రాక్ వచ్చేసి వేరే వాళ్ళు అది కావాలని తీసుకున్నారు. సో అవి తన కోసమే కోట్ కూడా రెడీ చేశాను అనమాట. ఇక ఈ శారీస్, ఈ బ్లౌజెస్ అయితే ఇవాళ రేపటిలోపు నేను ఇచ్చేసేయాలి, సండే ఈవినింగ్ లోపు ఇచ్చేసేయాలన్నమాట. సో ఇవి స్టిచ్ చేద్దాము. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ అండ్ బ్లౌజెస్ అన్నీ కూడాను స్టిచ్చింగ్ కోసం ఉన్నాయి. శారీస్ అయితే సూపర్ ఉన్నాయండి. లోకల్ స్టోర్లో తీసుకున్నారనమాట. అంటే క్వాలిటీ చాలా చాలా బాగుంది. ఇవన్నీ ఆన్లైన్ కాదు, నేను లింకులు పెట్టడానికి, ఆఫ్లైన్లో తీసుకున్నారు. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. తను ఎప్పుడు కూడా కలర్ కాంబినేషన్స్ మంచిగా సెలెక్ట్ చేసుకుంటుంది. చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఇదొక శారీ. అండ్ ఫస్ట్ చూపించాను కదా అదొకటి. అండ్ ఇంకొక బ్లౌజ్ ఉంది. ఆల్రెడీ నేను ఒక 3 బ్లౌజెస్ స్టిచ్ చేశాను. రేపు అంటే సండే ఈవినింగ్కి ఇచ్చేసేయాలి. ఈ శారీ అయితే జిమ్మి చూ మీద మనకి ఇలా ఇలా బర్డ్స్ వచ్చేసాయి. చాలా చాలా బాగుందండి శారీ అయితేను. అంటే జిమ్మి చూలో సెకండ్ క్వాలిటీ అని చెప్పొచ్చు, కానీ చాలా బాగుంది శారీ అయితే. సూపర్ ఉంది. 3000 అలా పడింది అనమాట శారీ అయితే. దీని ప్రైస్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఫస్ట్ శారీ ప్రైస్ అయితే 3200 దాకా ఉంది. శారీస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇంక ఇవి వచ్చేసి నేను జిగ్జాగ్ చేయాల్సి ఉన్నవండి. చూసారా, ఒక్కొక్కరు ఇలాగ పంపిస్తారనమాట. ఎంత నీట్గా అంటే వాష్ చేసి దాన్ని ఐరన్ చేసి ఇలా రోల్ చేసి పంపించారండి. ఫాల్ వేయడానికి తను నా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకున్న అమ్మాయి చేతి ఇచ్చి పంపించారు. ఈవిడెవరో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే మనం వాష్ చేసి దాన్ని ఐరన్ చేసి ఒక టైం అంతా తీసుకుంటుంది. అవేం లేకుండా ఈవిడైతే మంచిగా వాష్ చేసేసి దాన్ని నీట్గా రోల్ చేసి పంపించారు, క్లీన్ చేసేసుకొని. చాలా బాగా పంపించారనమాట. అండ్ శారీ అయితే వైట్ శారీ నాకు బాగా నచ్చింది. మీరు కూడా చూస్తారని చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుంది శారీ అయితే. చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్, ఎక్కడ పట్టుకుంటే చినిగిపోద్దు అన్నట్టు. ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. మీకు ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను అనమాట. ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను, వేరే వాళ్ళు తీసుకున్నారు. నేనైతే టైం పట్టేది, కానీ కస్టమర్ తీసుకున్నారు కదా, అయిపోయిందనమాట. సో స్టిచ్ చేశాను. రేపు వీడియో అయితే దీని వీడియో వస్తుంది. ఈ హ్యాండ్ మోడల్ అయితే ఫుల్ ట్రెండ్లో ఉంది. బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి నేనైతే చాలా స్టిచ్ చేశానండి. చాలా బాగుంటుంది హ్యాండ్ మోడల్ కూడాను. అండ్ ఇది క్వాలిటీ అయితే, ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎక్సలెంట్ అండి. ఎవరైనా కూడా నచ్చితే మాత్రం కంపల్సరీగా తీసేసుకోవచ్చు అనమాట. అంత బాగుంది క్వాలిటీ అయితేను. అండ్ ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. ఇంకా బ్లౌజెస్ అవేం రెడీ చేయలేదు. 3 అవుతుంది. వీటి వరకు మాత్రమే క్లియర్ అయింది. ఇక మిగతావి బ్లౌజెస్ కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. థ్యాంక్